కడప నగర ప్రజలు సోదర భావంతో కలిసిమెలిసి జీవిస్తుండగా వారి మధ్య కులాలు మతాల పేరుతో టీడీపీ నేతలు గొడవలు పెట్టవద్దని కోరుకుంటున్నట్లు టీటీడీ బోర్డు మెంబర్ మాసీమాబాబు కోరారు. కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కాలంలో కడప నగరంలో మా వీధిలో ఉండే కమాల్ బాషా కార్పొరేటర్ ఇన్ఛార్జ్ వాళ్ళ భార్య కార్పొరేటరు వాళ్ళ కొడుకు బర్కత్ కాదు పీరు పీరు ఈ కమాల్ బాషా కార్పొరేటర్ మీద మా వీధిలో ఉండగా ఆరిఫ్ అనేవాడు గత 2 సంవత్సరాల నుంచి పోస్టింగ్లు పెడుతున్నాడు వ్యతిరేకంగా. వాడికి ఒక మారు చెప్పి 2 మాటలు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే సీఏ పిలిచి వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళా పెడతా ఉంటే ఏమిరా నాయన ఇంటి ఎందుకు పెడతాడావు అని వాళ్ళ ఇంటికాడికి పోతే వాడు ఏదో తిట్టినాడు. తిట్టే వీళ్ళు పట్టుకున్నారు. పట్టుకుంటేనే కత్తి తెచ్చి పొడిచినారు వాడిని. వాళ్ళ తమ్ముడిని పొడిచని పోతే అన్న చెయ్యి అడ్డం పెడితే అన్నకు చేతికి దెబ్బలు తగిలాయి. తగిలిన తర్వాత 2 టౌన్ పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇస్తున్నారు. మా కార్యకర్త మా నాయకుని కొడుకు దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా ఉంటే ఈ తెలుగుదేశం నాయకులు మూకుమ్మడిగా పోలీస్ స్టేషన్లోకి వచ్చి ఆడ దౌర్జన్యం చేయని పోయి చేస్తూ 2 నెలలే మీ అధికారం ఉండేది, 2 నెలల తర్వాత మీ కథ ఉంది తేలుస్తాం ఖబర్దార్ అన్నారు. అన్న తర్వాత మా నాయకుడు అంజద్ బాషా తమ్ముడు సోదరుడు అహ్మద్ బాషా వచ్చాడు. ఇవన్నీ చూశాడు. ఏ నాయకుడైనా తన కార్యకర్త రక్తం చూసిన తర్వాత కూడా బాగుంటారా? ఆ కోపంలో 2-3 మాటలు మాట్లాడాడు. ఆయన మాట్లాడింది తప్పే మేము కాదనడంలే. కానీ ఈ కడప నగరంలో ఇప్పుడు లేని సంస్కృతి ఇప్పుడు ఎందుకు వచ్చింది? పొడిచినోడిని పోయి దెబ్బలు తగిలినోని పోయి చూస్తామా? పొడిచినోడిని వచ్చి ఎవడన్నా చూస్తాడా? మీ పార్టీకి నాయకుడు కాదబ్బా, వాడు మొన్నటి వరకు మాతోనే ఉన్నాడు. అంజదన్న అభిమానం పోస్ట్ పెట్టుకుంటా ఉన్నాడు. వాడు ఈ మధ్య పార్టీ మారినాడు. పార్టీ మారి పొడిచిన తర్వాత కూడా మీరు వచ్చేంత దౌర్జన్యం చేసి మా అహ్మద్ బాషా కోపంలో ఏదో మాట్లాడినాడు అన్నారు. అది మీకు ఓకే. దాన్ని అవకాశంగా తీసుకొని కడప నగరం ఒక స్పెషాలిటీ ఏమి? సర్వమత సమ్మేళనమే కడప నగరం, సర్వమత ఐక్యతే కడప నగరం. అన్ని మతాల వాళ్ళని కలిసిమెలిసి జీవిస్తున్నాం. అన్ని మతాల వాళ్ళము జీవిస్తూ ఆనందంగా ఒకరి పండుగలు ఒకరిపై కలిపి చేసుకుంటున్నాం. దానిని అవకాశంగా తీసుకొని హిందువును తిట్టినాడు అనేది సృష్టించాలని చూస్తున్నారు. ఇది ఏమాత్రం హిందువును తిట్టింది కాదు, ముస్లిం అనేవాడు కాదు. ఆయన కూడా ముస్లిం కిందకి వేసుకోకూడదు. తిట్టింది మా పార్టీ కార్యకర్త, మా నాయకుని కొడుకు రక్తం చూసి మేమేడుస్తా అంటే పోలీస్ స్టేషన్లలో వచ్చి దౌర్జన్యం చేసి మళ్ళా ఖబర్దార్ 2 నెలల తర్వాత మీ కథ చెప్తామన్నందుకు ఆయన తొందరపడి ఆ మాట మాట్లాడినాడు. దానికి మీరు చింతించి ఉంటే, దానికి మీరు బాధపడి ఉంటే అమ్మా నీకు క్షమాపణ కోరుతున్నాం తల్లి. శ్రీనివాసరెడ్డి గారు, మాధవిరెడ్డి గారు, కడపలో మేమందరం కలిసిమెలిసి జీవిస్తున్నాం. ఇవన్నీ మాకు జరుగుతూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఎన్నికలప్పుడు ఇది మామూలు. మేమందరం ఒప్పొద్దు కూడా ఇట్లా కాలే. ఒక స్టిక్కర్ చింపినందుకే మీరు ఆమెను ఆగిత్యం చేసి మా అహ్మద్ బాషాను అందరినీ అలా చేసినారే. మా వాడిని కత్తితో పొడిచి రక్తం చూసిన తర్వాత మా నాయకుడు ఏదో తొందరపడి మాట్లాడాడు. దాన్ని మీరు ఏదో తీసుకోవాలని అడ్వాంటేజ్ చాలా తప్పు. కడప నగరంలో అంజద్ బాషా అనేవాడు కడప నగర ప్రశాంతత కోరుకుంటున్నాడు, శాంతి కోరుకుంటున్నాడు, అన్ని మతాల సమ్మేళనం కోరుకునే వ్యక్తి. అసహనం కోల్పోవద్దు. కడప నగరం, కడప గడ్డ, జగన్మోహన్ రెడ్డి అడ్డ. ఏడు వచ్చినా జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిని ఓడించే వాడే లేడు. అది ఎవరైనా కానీ ఇది కడప నగర చరిత్ర సృష్టిస్తుంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ. దయచేసి కుల మతాలు దీనిలో ఏమి చూడొద్దండి. దయచేసి కులాలు లేవు, మతాలు లేవు, ఏమీ లేవు. జగన్మోహన్ రెడ్డి కులం మతం ఏమీ చూడకుండా, పార్టీలు చూడకుండా ఎలా అందరికీ పథకాలు ఇళ్ళ వద్ద చేరుస్తున్నాడో అదే గుర్తుంచుకోండి. వీధిలో రోడ్లు జరుగుతున్నాయి, ప్రతి చోట రోడ్లు వేస్తున్నారు, ప్రతి చోట్ల జరుగుతున్నాయి. ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది. ఏ డివిజన్లో పోయినా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. మరి ఇట్లా కడప నగరం ఇంతకన్నా డెవలప్ చేసి ఇక్కడ మొగోడు ఎవరున్నారు? అంజద్ బాషా, సురేష్ బాబు నాయకత్వంలో కడప ముందుకు పోతా ఉంది. వాళ్ళ యొక్క శ్రమ మొగలు కష్టపడ్డారు పార్టీ కోసం కానీ, కడప నగర అభివృద్ధి కోసం కానీ. అందరి మీద రెడ్ల మీద ఉండేది, మళ్ళీ అట్లా రెడ్ల ఫీలింగ్ ఎట్లా వస్తుంది? అదేం లేదు. మాకు ఏం ఫీలింగ్ లేవు. తప్పు జరిగితే మళ్ళీ మమ్మల్ని క్షమించమని కోరుకున్నాం. కానీ మీరు చేసేది గుర్తుపెట్టుకోండి. నేను చెప్పింది ఏదన్నా తప్పు ఉందంటే ఈ విషయంలో కాణిపాకం వినాయకమయ్య దగ్గరికి వచ్చి ప్రమాణం చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నా. మా కమాల్ బాషా కొడుకును పొడిచిన దాంట్లో కానీ, ఏ విషయంలో కానీ నేను తప్పు చేసి చెప్పినానని అంటే మీరు రండి. కాణిపాకంలో వినాయకమయ్య దగ్గరికి నేను ప్రమాణం చేస్తాను సిద్ధంగా ఉన్నా. నేను చెప్పినదంతా కరెక్ట్ అని. ఇంకోటి కూడా చెప్తానా, వాడు పొడిచినాడంటే వాడు కాడు, వాళ్ళ నాయన వాడు నాకు 50 ఏళ్ళు సేవ చేసినలే.
రేపు ఏమైనా మేమేమైనా కోర్టు కేసులు ఎట పడతామనుకుంటారు, ఏమీ లేవు. మాకు ఆ కచ్చపోతనం లేదు. ఆ బాధలో కేసు పెట్టుకున్నామే తప్ప వాళ్ళని ఏడిపించాలా, వాళ్ళని కొట్టించాలా ఇవన్నీ ఏమీ లేవు. వాళ్ళ జోలికి మేము పోము. మా కడపలో ఏం అలవాటు కూడా లేదంతా. కడప నగరంలో కొత్త వరుడి సృష్టించద్దండి. దయచేసి కడప నగరాన్ని ప్రశాంతం చెడగొద్దండి. ఇంతకు మించి ఇంకేం లేదు. మరొక్కసారి అందరి చేతుల విజ్ఞప్తి చేసుకుంటూ ముగిస్తున్నా. జై జగన్.